హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం యానిమల్స్ అండ్ బర్డ్స్ క్వశ్చన్స్ సంబంధించి టోటల్ బిట్స్ అని మనం చూద్దాం. ఇవేంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి మాక్సిమం ఇలాంటి బిట్స్ అనేది 1 లేదా 2 బిట్స్ అనేది వస్తున్నాయి. సో, ఈ బిట్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా డౌట్‌ఫుల్‌గా ఉంటాయి. ఒక్కోసారి చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈ బిట్ అంటే ఆప్షన్స్ వచ్చేసరికి ఈ ఆప్షన్స్‌లో మనం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, ఈ టోటల్ యానిమల్స్ అండ్ బర్డ్స్ సంబంధించి క్వెషన్స్ అన్నీ కూడా ఈరోజు మనం క్లియర్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ ప్రీవియస్‌గా అడిగిన బిట్స్ అనమాట ఇవి. ఎలాంటి బిట్స్ అంటే నేమ్ ద ఓన్లీ యానిమల్ దట్ డిస్‌లైక్స్ వైట్ కలర్. ఏ యానిమల్ వైట్ కలర్‌ని మాత్రమే డిస్‌లైక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ విచ్ యానిమల్ డు నాట్ మేక్ ఎనీ సౌండ్. అసలు ఏ సౌండ్ కూడా చేయలేని యానిమల్ ఏంటి? విచ్ యానిమల్ హ్యాస్ ద వరస్ట్ మెమరీ? వరస్ట్ మెమరీ ఉన్న యానిమల్ ఏంటి అని అడిగారు. అండ్ ద బర్డ్ విచ్ లేస్ మోర్ దాన్ 100 ఎగ్స్ ఇన్ వన్ నెస్ట్. ఒక 100 కన్నా ఎక్కువ గుడ్లు పెట్టిన బర్డ్ ఏంటి? అలాగే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ యానిమల్స్ బియర్ నో టీత్. ఏ గ్రూప్ యానిమల్స్‌లో బియర్‌కి టీత్స్ అనేవి ఉండవు అని ఇలాంటి క్వశ్చన్. అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యావ్ ఏ మిక్స్డ్ హార్ట్ ఉన్న యానిమల్ ఏంటి అని. అండ్ ఏ బర్డ్ విచ్ లైస్ ఓన్లీ వన్ ఎగ్ ఇన్ 2 ఇయర్స్. 2 సంవత్సరాలకి ఓన్లీ ఒక్క ఎగ్ మాత్రమే పెడుతుందంట. అది ఏ బర్డ్? ఇలాంటి బిట్స్ అన్ని ఇలాంటి క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుంటాం. మీరంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరి వరకు మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. చాలా నేర్చుకుంటారు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటాయి. ఈ క్వెషన్స్ టోటల్‌గా ఒకటి ఒకటిగా మనం చూద్దాం. విచ్ యానిమల్స్ డు నాట్ మేక్ ఎనీ సౌండ్? ఆన్సర్ ఏంటంటే జిరాఫీ ఈజ్ ద యానిమల్ దట్ డు నాట్ మేక్ ఎనీ సౌండ్ అనమాట. ఆన్సర్ ఏంటి జిరాఫీ. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్. ద బర్డ్ విచ్ లేస్ మోర్ దాన్ 100 ఎగ్స్ ఇన్ వన్ నెస్ట్. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ అనేది మోర్ దాన్ 100 ఎగ్స్ కన్నా పెడుతుంది. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ నో స్కెల్టన్ ఇన్ ఎట్ ఆల్. ఇందులో స్టార్ ఫిషా, స్పాంజా, జెల్లీ ఫిషా, సిల్వర్ ఫిషా. ఇందులో ఏది దేనికి స్కెల్టన్ ఉండదు? ఏ ఫిష్‌కి స్కెల్టన్ ఉండదు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే జెల్లీ ఫిష్‌కి స్కెల్టన్ అనేది ఉండదు. ఓకే. జెల్లీ ఫిష్. అండ్ నెక్స్ట్ క్వెషన్. విచ్ యానిమల్ హ్యాస్ వరస్ట్ మెమరీ? వరస్ట్ మెమరీ ఉన్న యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు ఎలిఫెంట్ అని. ఎలిఫెంట్ ఈజ్ ఎ వరస్ట్ మెమరీ. ఎందుకంటే వరస్ట్ షార్టెస్ట్ మెమరీ అండ్ డాల్ఫిన్ ఈజ్ ద లాంగెస్ట్ మెమరీ ఇన్ యానిమల్ కింగ్డమ్. ఇందులో షార్టెస్ట్ మెమరీ ఏంటంటే ఎలిఫెంట్, డాల్ఫిన్ అనేది లాంగెస్ట్ మెమరీ. అండ్ నెక్స్ట్ విచ్ యానిమల్ కెన్ క్రియేట్స్ ది లౌడెస్ట్ సౌండ్ అమాంగ్ ఎనీ లివింగ్ క్రియేచర్. ఎక్కువ సౌండ్ క్రియేట్ చేసే యానిమల్స్ ఈ లివింగ్ క్రియేచర్‌లో ఏవి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే హంప్‌బ్యాక్ వేల్స్. హంప్‌బ్యాక్ వేల్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రూ ఫిష్. ఇందులో ట్రూ ఫిష్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. అంటే హ్మ్, ఈ సక్కర్ ఫిష్ అనేది అసలు ఫిష్ కాదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ది ఫినామినా ఫౌండ్ వేర్ ఇన్ అండ్ ఫీమేల్ కిల్ ది మేల్ ఆఫ్టర్ కపులేషన్. మీరు చూసారా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇస్ ద ఫినామినా ఫౌండ్ వేర్ ఇన్ ద ఫీమేల్ కిల్స్ ది మేల్ ఆఫ్టర్ కపులేషన్. ఆఫ్టర్ కపులేషన్ తర్వాత ఫీమేల్ అనేది మేల్‌ని చంపేస్తుంది. అది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే హనీ బీస్. ఓకే. హనీ బీస్ అనేది తేనెటీగలు. నెక్స్ట్ పాష్మినా షాల్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద హెయిర్ ఆఫ్. ఇట్ ఈస్ ఎ గోట్. ఆన్సర్ ఏంటంటే పాష్మినా షాల్ ఈజ్ మేడ్ గోట్ ఆఫ్ గోట్ అనమాట. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ యానిమల్స్ బియర్ నో టీత్. నో టీత్ పళ్ళు లేని ఎలుగుబంటి అనమాట బియర్ అంటే. అండ్ అది ఏ ఏ ఎక్కడ అంటే పీకాక్, ఆస్ట్రిచ్ అండ్ టార్టాయిస్. సో ది ఫాలోయింగ్ గ్రూప్ యానిమల్స్ బియర్ నో టీత్. సారీ బియర్ అంటే ఎలుగుబంటి కాదు. ఇది ఈ గ్రూప్ సంబంధించిన టీత్స్ లేకుండా ఉన్నవి ఏంటి అంటే పీకాక్, ఆస్ట్రిచ్, టార్టాయిస్. అండ్ నేమ్ ద బర్డ్ దట్ మైగ్రేట్స్ ఫ్రమ్ ది నార్త్ పోల్ టు ది సౌత్ పోల్ అండ్ బ్యాక్. ఆన్సర్ ఆర్కిటిక్ టర్న్.
The animal fasts of about 8 months in the year and at is active, gives birth, and nurses its youngest while fasting. Name the animal. Answer: polar bear. The Bindwas Bird Sanctuary. The Bindwas Bird Sanctuary is located in which state? Answer is Haryana. And next, name the only animal that dislikes the white color. ఇందాక చూసాం కదా, ఏదంటే ఏ యానిమల్ అంటే వైట్ కలర్ని ఇష్టపడదు. ఆన్సర్ ఏంటంటే టైగర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బర్డ్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ 3 ఇండియన్ స్టేట్స్? 3 ఇండియన్ స్టేట్స్కి స్టేట్ బర్డ్ ఒకటే, అది ఏంటి అని అడుగుతున్నారు. స్టేట్ బర్డ్ ఆన్సర్ ఏంటంటే బ్లూ జా. అంటే ఇండియన్ రోలర్స్ అని అంటారు 3 స్టేట్స్కి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ ఒడిస్సా. బ్లూ జే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్ యాజ్ రెస్పిరేషన్ డన్ బై స్కిన్? స్కిన్ ద్వారా ఊపిరి పీల్చుకునే యానిమల్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రాగ్. ఏంటంటే కప్ప. అండ్ నెక్స్ట్, ఏ బర్డ్ విచ్ లేస్ ఓన్లీ 1 egg in 2 years. 2 సంవత్సరాలకు ఒకే ఒక ఎగ్ పెట్టే బర్డ్ ఏంటి అంటే ఆల్బెట్రాస్. ఓకే, ఆల్బెట్రాస్. టూ ఇయర్స్కి ఓన్లీ ఒక్క ఎగ్ మాత్రమే పెడుతుంది ఆల్బెట్రాస్. అండ్ నెక్స్ట్, విచ్ యానిమల్ ఎక్స్క్లూజివ్ ఈట్ ఓన్లీ ఎక్లోప్టెస్ లీవ్స్ అండ్ నథింగ్ ఎల్స్? ఓన్లీ ఎక్టోప్టెస్ లీవ్స్ మాత్రమే తినరు, ఇంకేమీ తినదు. అది ఏ యానిమల్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే కోలా. అండ్ నెక్స్ట్, విచ్ లివింగ్ బర్డ్ లేస్ ది వరల్డ్ లార్జెస్ట్ ఎగ్? ఎక్కువ పెద్ద గుడ్డు పెట్టేది ఆస్ట్రిచ్. నెక్స్ట్, ద ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా టు అఫీషియల్లీ ఇంట్రడ్యూస్ ఏ మస్కట్ విచ్ హ్యాస్ బీన్ నేమ్డ్ బాసింగ్ ది బార్సింగా ఈజ్? ఆన్సర్ ఏంటంటే కనా టైగర్ రిజర్వ్స్. ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. కనా టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఫస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా టు అఫీషియల్లీ ఇంట్రడ్యూస్ ఏ మస్కట్ విచ్ హ్యాస్ నేమ్డ్ బాసింగ్ ది బార్సంగా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద నేషనల్ aquatic యానిమల్ ఆఫ్ ఇండియా? aquatic యానిమల్ ఏంటి? డాల్ఫిన్. అండ్ నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యావ్ ఏ మిక్స్డ్ హార్ట్స్? మిక్స్డ్ హార్ట్స్ ఉన్న యానిమల్ ఏంటి అంటే రెప్టైల్స్. రెప్టైల్స్ సంబంధించి అంటే రెప్టైల్ సంబంధించిన జాతి ఇది. మొత్తం కూడా మిక్స్డ్ హార్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఇది మిక్స్డ్ హార్ట్ ఈజ్ అ హార్ట్ ఇన్ విచ్ ఆక్సిజనరేషన్ అండ్ ది deoxygenated blood by fixed. Reptiles and amoeba has a mixed hearts. And next, the fish that can taste with the whole body is the catfish. ఏ బాడీతో బాడీ మొత్తం కూడా ఇది టేస్ట్ చేస్తుంది. ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్నేక్స్ ఈజ్ ద డైట్ మెయిన్లీ కంపోజ్డ్ బై అదర్ స్నేక్స్? కింగ్ కోబ్రా. How much water can be used by a camel in drink in a single time? Up to 100 liters. ఒకేసారి 100 లీటర్స్ వాటర్ అనేది తాగుతుంది. అమాంగ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ ద ఫిగర్స్ ఆఫ్ విచ్ ఆర్ ది ఫౌండ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా? హార్స్ అండ్ బుల్. విచ్ బర్డ్ కెన్ టర్న్స్ హెడ్ అరౌండ్ ది లుక్ బ్యాక్వర్డ్? ఓవెల్. ఒక గుడ్లుగు తప్ప ఇంక ఏ బర్డ్ కూడా వెనక వైపు చూడలేదు, కానీ గుడ్లుగు ఓవెల్ మాత్రం హెడ్ అరౌండ్ ది మొత్తం చుట్టూ తిప్పగలదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఐ ఆఫ్ ఆల్ లాండ్ మెమల్స్? హార్స్కి పెద్ద కళ్ళు ఉంటాయి. అండ్ నెక్స్ట్, విచ్ ఈస్ ద మ్యాక్సిమం రన్నింగ్ ల్యాండ్ స్పీడ్ ఆఫ్ క్రొకడైల్స్? క్రొకడైల్ భూమి మీద ఎంత స్పీడ్ మెయింటైన్ చేయగలం అంటే 17 kilometers మ్యాక్సిమం స్పీడ్. అండ్ నెక్స్ట్, ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఇన్సెక్ట్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ద ట్రాపికల్ కాక్రోచ్. ద కంట్రీ ఇన్ విచ్ యాక్ ఈజ్ ఫౌండ్? టిబెట్. హౌ మెనీ లెగ్స్ డస్ బటర్ఫ్లై హ్యావ్? బటర్ఫ్లైకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 6 legs ఉంటాయి. అండ్ నెక్స్ట్,
Which kind of animals is a dole? Answer is wild dog. Which of the following birds that can fly backward? ఏ బర్డ్స్ వెనక వైపు ఫ్లై అవుతాయి అంటే ముందుకు కాకుండా వెనక్కి ఫ్లై అయ్యే బర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. హమ్మింగ్ బర్డ్. ఓకే. ద పీరియడ్ ఆఫ్టర్ preparation in which animal produce milk is called lactation period. The age of lion can be determined from its సింహం యొక్క వయసుని ఏ విధంగా మనం డిటర్మైన్ చేయొచ్చు అంటే ముక్కు ద్వారా, నోస్. బై సీయింగ్ ది కలర్ ఆఫ్ ది నోస్ వి క్యాన్ determine the age of lions. The dolphin is mammal. What is the largest seabird? Albatross. Largest seabird is albatross. What is a rhino's horn made of? Rhino's horn made of keratin. Which one of the following is not a true snake? ఇందులో ట్రూ స్నేక్ కానిది ఏంటంటే గ్లాస్ స్నేక్ అనేది ట్రూ స్నేక్ కాదు. And which is the fastest swimming fish? Sailfish. The only fish that makes nest is the ఒక ఫిష్ ఒక నెస్ట్ కట్టుకుంటుంది, అది ఏ ఫిష్ అని అడుగుతున్నారు. ఇట్ ఇస్ స్టాకిల్ బ్యాక్. కివి ఈజ్ ద నేటివ్ బర్డ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఇదే న్యూజిలాండ్. అందుకే కివీస్ అంటారు వాళ్ళని క్రికెట్ ఆడేటప్పుడు కివీస్ అని అంటారు న్యూజిలాండ్ వాళ్ళని. కివీ అనేది ఒక బర్డ్. అండ్ విచ్ ఈజ్ ద ఓన్లీ స్నేక్ దట్ పుల్స్ నెస్ట్? పాము గూడు కట్టుకుంటుంది, అది ఏ పాము అని అడుగుతున్నారు. ఇట్స్ ద కింగ్ కోబ్రా. విచ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యానిమల్ ఇన్ క్యాట్ ఫ్యామిలీ? క్యాట్ ఫ్యామిలీలో మోస్ట్ బ్యూటిఫుల్ యానిమల్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే స్నో లియోపార్డ్. క్యాట్ ఫ్యామిలీ అంటే టైగర్ ఇవన్నీ కూడా వస్తాయి క్యాట్ ఫ్యామిలీ కింద. అండ్ నెక్స్ట్ విచ్ ఈస్ ద ఓన్లీ స్నేక్ దట్ బుల్స్ నెస్ట్స్? కింగ్ కోబ్రా. అండ్ విచ్ యానిమల్ హ్యాస్ ద హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్? ఇందులో హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్ అయితే ఏ యానిమల్కి ఉంటుందంటే జిరాఫీకి ఉంటుందని అడుగుతున్నారు. జిరాఫీ ఈజ్ ద హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్ అమాంగ్ ది యానిమల్స్. దిస్ ఈజ్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ దేర్ ఏ లార్జ్ ప్రెషర్ డ్రాప్ 100 mmHg. Blood is transported from the heart up the neck to the brain. This is about twice of normal blood pressure humans. అంటే 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్ మన హ్యూమన్స్కి, దీనికి ట్వైస్లో ఈ జిరాఫీకి బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ బర్డ్స్? ఇందులో ఫాస్టెస్ట్ ఏంటంటే స్విఫ్ట్ కార్ ఉంది కదా, ఆ స్విఫ్ట్ కార్ కూడా ఈ యొక్క బర్డ్ నేమ్ బట్టే స్విఫ్ట్ అనేది పెట్టారు. స్విఫ్ట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ అమాంగ్ ఆల్ ద బర్డ్స్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఈ టోటల్ ఇంపార్టెంట్ అంటే చాలా మనకు ఫన్నీగా ఉంటాయి క్వశ్చన్స్, అంటే అలాగని మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ బిట్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు టోటల్గా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. సపోజ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ అని అనిపిస్తే మీరు కింద కామెంట్లో తెలియచేయచ్చు. సో నేను దాన్ని ఒకసారి చెక్ చేసి నేను మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.